హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథలో భీష్ముడి యొక్క జన్మ వృత్తాంతము మరియు భీష్మ ప్రతిజ్ఞ ఎందుకు చేశాడనే విషయాన్ని తెలుసుకుందామండి. భీష్ముడి యొక్క అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణజన్ముడు. అష్టవసువులలో ఒకడు. అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికు విష్ణువునకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. వాళ్ళల్లో ధర, అనిల, అనల, ఆహ, ప్రత్యూష, ప్రపాస, సోమ, ధ్రువులు వీరందరూ తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తూ ఉండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపిస్తుంది. అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకువెళ్తారు. వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్ఠుణ్ణి క్షమించమని వేడుకోగా సహాయం చేసిన 7 వసువుల్ని భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవించమని, కామదేవుని తీసుకువెళ్లాలని ఆలోచన చేసిన 8వ వసువు మాత్రం భూమిపై ఎక్కువ కాలం ఉండక తప్పదని చెప్తాడు. వారు ఆ శాపం గురించి ఆలోచిస్తూ ఉండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహం చేసుకొని తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయవలసిందిగా కోరుతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. ఒకసారి చంద్రవంశానికి చెందిన శంతనుడు సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తూ ఉండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెని పెళ్లి చేసుకోవాలని కోరతాడు. దానికి గాను గంగాదేవి శంతనుడికి కొన్ని షరతులను విధిస్తుంది. దాని ప్రకారం పెళ్లి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదని, ఆక్షేపించకూడదని కోరుతుంది. ఎప్పుడైతే గంగాదేవి చేసిన పనులను ఆక్షేపిస్తాడో, అడ్డుపడతాడో అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానమైపోతానని చెబుతుంది. శంతనుడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు 7 మగ సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డను పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది. ఆ 7 విషయంలో ఎలాగో అలా ఊరుకున్న శంతనుడు 8వ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె ఆ శిశువును శంతనుడికి ఇచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవపుత్రుడు, అంటే భీష్ముడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన 8వ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గంగేయుడు అని కూడా పిలుస్తారు. శంతనుడి కుమారుడు కాబట్టి శంతనుపుడు కూడా అవుతాడు. గంగ అంతర్ధానం అయిన తర్వాత సంసార జీవితం పైన కోరికతో సత్యవతి అనే ఆమెను వివాహమాడాలని నిశ్చయించుకుంటాడు. శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదిస్తాడు. అప్పటికే భీష్ముడిని పుత్రుడిగా కలిగిన శంతనుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి వారు నిరాకరిస్తారు. దాంతో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలోని తేడాను గమనించి మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకొని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించటానికి సిద్ధమవుతాడు భీష్ముడు. ఈ వివాహం కోసం సత్యవతి పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణ బాధ్యతను మాత్రమే స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని భీష్మించి తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపిస్తాడు. ఈ విధంగా చేసిన భీషణ ప్రతినకుగాను అతడు భీష్ముడు అని ప్రసిద్ధుడయ్యాడు. తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుణ్ణి అభినందించి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణం వరాన్ని భీష్మునికి ప్రసాదిస్తాడు శంతనుడు. తన తండ్రి కోసం అతను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన గొప్పవాడు భీష్ముడు. తన జీవితమంతా
చక్రవర్తిగా కాకుండా సేవకుడిగానే మిగిలిపోతాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.